ప్రైజ్ ద లార్డ్. ప్రభువనేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుందాం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరానని ఈ ప్రజల ఎదుకు వెళ్ళి చెప్పము. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కృపి ఉన్నది, వారు చెవులలో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక. వారు దానిని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చువారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య యొక్క ఆఖరి దినం ఇది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన రోమాలోనికి వెళ్ళిన తర్వాత 3 రోజుల్లోనే అందరికీ పిలిపించి ఆయన అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పిలిపించి దేవుని రాజ్యం గురించి, అలాగే ధర్మశాస్త్రం గురించి, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి వివరంగా చెప్పినప్పుడు ఆ సంగతులు విన్నటువంటి కొందరు నమ్మారు, మరికొందరు నమ్మక వారు తమ మనసులో ఏదో గుణుగుణులాడుతూ వెళ్ళిపోయారు. అయితే వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక్క మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఈ మనుషులందరూ వింటున్నప్పుడు వారి ముఖాలు చూశాడు. వారి మాట తీరు గమనించిన అపోస్తలుడైన పౌలు ఒకే ఒక్క మాట యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం నుండి ఆయన ఎత్తి మాట్లాడినప్పుడు అందరూ లేచి వెళ్ళిపోయారు. అదేంటంటే ఆ మాట, మీరు వినుట మాత్రం విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. ఎన్ని విషయాలు చెప్పినా ఓ ప్రజలారా, మీరు వింటారు, చూస్తారు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పము. మీరు వింటారు, మీరు చూస్తారు, కానీ మీకు కనబడదు, మీకు వినబడదు. ఆ ప్రజల మనస్తత్వము బైబిల్లో రాయబడింది. ఎందుకంటే యెషయా గ్రంథము యెషయా గ్రంథములో 29వ అధ్యాయము 13వ వచనంలో ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవి ఉన్నది,
యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటను ప్రవక్త ఇజ్రాయేలుల గురించి ఆయన తెలియచేస్తున్నాడు. 9, 10, 2 వచనాలలో వారు వింటారు, చూస్తారు, కానీ దేవుని వైపు వారు తిరిగి విశ్వసించి స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయాలు క్రువిపోయి ఉన్నది. అవును, ఈరోజు చాలామంది యేసుని విమర్శించి వెళ్ళిపోతున్నారు. విమర్శకులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఎందుకంటే వారి హృదయాల్లో క్రువు బారిపోయి ఉన్నది. స్వస్థత ఎప్పుడు వస్తుంది? నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి కుష్ఠరోగితో సహా అందరికీ నేను ఇది చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు అడిగేవారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్పేవారు. అపోస్తుడైన పౌలు రోమాలో ఇదే అద్భుత సందేశమైన అందిస్తున్నాడు. వారి హృదయాలు క్రొవ్వి ఉన్నవి. వారు చెవులలో మందముగా విని కనులు మూసుకుంటున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా గ్రంథంలో 6వ అధ్యాయములో ఆయన తెలియచేసిన మాటను 9, 10 వచనాలలో 9వ అధ్యాయము 9, 10 వచనాలలో 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో ప్రభు ఆ విషయాన్ని మనకు ప్రవక్త యెషయా ద్వారా తెలియచేశాడు. ప్రవక్తల ద్వారా మీ పితరులతో చెప్పిన మాట ఇది కరెక్ట్, సరిపోయింది మీ కొరకు అని అపోస్తుడైన పౌలు రోమా పట్టణములో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు యూదులకు ఆయన సమకూర్చి చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ ఆ మాట విని వారక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. యూదుల నుండి ఆ రక్షణ వెళ్ళిపోయింది. ఇశ్రాయేలుల నుండి రక్షణ తొలగిపోయింది. ఎవరి దగ్గరికి? అన్యజనుల యొద్దకు. రోమా పట్టణమంతా అన్యజనంగము. ఆ పట్టణములో యూదులు, ఇశ్రాయేలీయులు కేవలం పనివాళ్ళు మాత్రగానే ఉన్నారు. కానీ అధికారులందరూ కూడా రోమియులే. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీ ఎదురు నుంచి వెళ్ళిపోయింది రక్షణ, మళ్ళీ మీకు లేదు. అది అన్యజనుల యొద్దకు అది వెళ్ళిపోయింది, వారి యొద్దకు పంపబడింది. వారు వింటారు, వారు తెలుసుకుంటారు, వారు రక్షించబడతారు. పౌలు భక్తుడు 2 సంవత్సరాలు పూర్తిగా ఒక ఇల్లు అద్దె తీసుకొని రోమలో కాపురం ఉండి తన యొద్దకు వచ్చే వారందరికీ ప్రతిరోజు రక్షణ సువార్త అందించాడు. చాలా గౌరవంగా వారిని కూర్చోబెట్టి ప్రభువు గురించి మాట్లాడేవారు. వచ్చిన వారు కూడా పౌలు భక్తుని యొక్క బోధ గురించి అందరూ తనను ప్రేమించేవారు, గౌరవించేవారు, సన్మానించేవారు. ఉన్నారా ఈరోజు క్రైస్తులు అనబడిన వారు బోధకుల్ని సన్మానించడానికి, గౌరవించడానికి విమర్శించేవారైపోయారు. అంగీకరించడం కంటే అపనిందలు మోపేవారైపోయారు. అయితే దేవుడు ఒక్కొక్క సేవకునికి తను ఎన్నుకున్న విధానమును బట్టి వారిని ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. 2 సంవత్సరాలు పూర్తిగా రోమలో ఉన్నప్పుడు ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన సంగతులు బోధించుచు ఉండేవాడు. అద్భుతమైన విషయం, రోమా పట్టణంలో అనేక మంది ప్రతిరోజు వచ్చి తన మాటలు విని ప్రభును అంగీకరించారు. అందుకే ఒకే ఒకటి ఆనవాళ్ళు, అపోస్తుడైన పౌలు బోధించి ఆ రోమ పట్టణములో 2 ఏళ్లలో ఆయన చేసిన పరిచర్యకు రోమ పట్టణము రక్షించబడింది.
రోమ పట్టణము ఈరోజు ప్రభులోనికి మార్పు పొంది ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినందుకు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా RCM అనే ఒక బోర్డు చూస్తూ ఉంటాం. అది విద్యా సంస్థలే కానీ, ఆరోగ్య కేంద్రములే కానీ, మందిరాలే కానీ, ఎక్కడ చూసినా రోమియోలు ప్రభును అంగీకరించారు కనుక ఆ రోమియోలు యొక్క సహకారముతో రోమన్ క్యాథలిక్ మిషన్ అని అది ప్రారంభించబడి అద్భుత రీతిగా ప్రపంచమంతా ఈరోజు ప్రభు పరిచర్యలో అనేక మంది స్త్రీలు దేవునికి అంకితమై వారు నన్స్గా మారిపోతున్నారు. అనేక మంది యువకులు ఫాదర్లుగా మారి ప్రభు కొరకు వారు పరిచర్య చేస్తున్నారు. ప్రియులారా, వారికి విమర్శించేవారు బోల్డ్ మంది ఉన్నారు, కానీ వారిలాగా మేము ఉంటామనుకునేవారు ఎవరూ లేరు. అదే సమయంలో యేసు ప్రభు వారి యొక్క జన్మస్థలమైనటువంటి యెరూషలేము, బెత్లెహేము, ఆ ప్రాంతంలో ప్రభువారు తిరిగిన ప్రతి ప్రదేశాలు పరిరక్షించేవారు ఎవరు? ఇశ్రాయేలీయుల, యూదుల ఈరోజు వరకు నమ్మరండి. వారు యేసును అసలు అంగీకరించని వాళ్ళు. అందుకే ఈరోజు యుద్ధాల్లో చస్తున్నారు. రకరకాల విధంగా దేవుడు కాపాడుతున్నప్పుడు కూడాను రకరకాల విధాలుగా వారు జీవిస్తున్నారు. కానీ ఈ రోమ్ నుంచి ప్రభును నమ్ముకున్న క్రైస్తవ జనాంగం మాత్రం యేసు ప్రభు వారు అడుగు వేసిన ప్రతి అడుగును అనుసరించారు. ప్రతి స్థలాన్ని యొక్క పుణ్యక్షేత్రంగా కట్టారు. దానిని ఎంతో గౌరవంగా వారు చూస్తున్నారు. అందుకే యూదులకు, ఇశ్రాయేలుకి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, రక్షణ మీ నుండి వెళ్ళిపోతుంది, అది అన్య జనాంగానికి ఇవ్వబడుతుందని. రోమ పట్టణంలో ఆయన పలికిన మాట ఈరోజు 100% రోమియోల జీవితంలో అది నెరవేరింది. ఈ రోజు వరకు అది నెరవేరుతూనే ఉంది. ఆ ఇశ్రాయేలీయులు, యూదులు యేసును అంగీకరించక దేశ సంచారం చేసి బ్రతుకుతున్నారు. అయితే నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, అన్యజనులైన మనము రోమియోల వలె విశ్వాసముతో ప్రభు అడుగుల్లో అడుగు వేసి నడవడానికి నేర్చుకోగలిగితే, తన వాక్యం బట్టి జీవించడానికి ఇష్టపడగలిగితే మనలను కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు. రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అపోస్తుల కార్యముల గ్రంథము ప్రభువా థియోఫిలస్తో ప్రారంభించబడి, థియోఫిలస్కి ఇది ఉపదేశించబడి, ఒక రోమియోనికి లూకా సమస్తమును తెలియచేస్తూ వ్రాసిన ఈ ఉత్తరములో ఆ రోమ పట్టణములోనే ఆ ఉత్తరం యొక్క ముగింపు జరుగుతుంది. కానీ రోమియోల పట్ల మీరు చేసిన కార్యములు, మీ రక్షణ కార్యముల గురించి అద్భుత విషయాలు మేము విన్నాం. మా తండ్రి, అన్యజనులైనటువంటి రోమియోలు, అన్యజనులైన ఆయా దేశ ప్రజలు, అన్యజనులైన నా భారతీయులు మేము మీ పట్ల విశ్వాసము కలిగి మేము నెరిగిన వారు గొప్ప కార్యములు చేయుదురని మీరు చెప్పిన మాట ప్రకారంగా అపోస్తుల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అనేక అద్భుత కార్యములు మేమును చేయగలిగిన వారమై, పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణులుగా శక్తివంతమైన నీ ప్రజలుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని, ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని, ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ప్రభువా సంపూర్ణంగా మేము నేర్చుకొని ఉన్నాం. మా జీవితాల్లో ఆ వాక్యములో ఉన్న ప్రతి లోతైన మర్మమును గ్రహించి మీకు వెంబడించి మీ రక్షణలో స్థిరపడి మీకు మహిమకరంగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని, ఇంతటి గొప్ప సేవను అందించిన ప్రభువా దైవ సేవకులు అపోస్తుడైన పౌలుని బట్టి మీకు వందనాలు. ఆ దాసుని ఆత్మ మీ రాజ్యంలో విశ్రాంతిలో చేర్చుకుని ఉన్నందులకే కృతజ్ఞతలు. ఆయన చేసిన పరిచర్య మాకు ఆశీర్వాదకరంగా ఉంచుమని
ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.